హాయ్! అందరికి నమస్తే. నేను మీ నిర్మల. ఖమ్మం జిల్లా కారపల్లి నుండి ఆదెర్ల శంకరన్న మన స్టూడియోకొచ్చి ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే మేడం గారు. అన్న. నమస్తే అక్కయ్య గారు. అన్న. మీకు ఈ యొక్క ఈహా టీవీ వారికి నాకు అవకాశం కల్పించినందుకు కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అన్న. థాంక్ యూ. థాంక్ యూ. ఒక మంచి పాట. ఓకే అక్క. నాకు ఇష్టమైన సాంగు. ఫిల్మ్ సాంగ్ అది. హ్మ్. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం. ఓ కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం. ఆ సరసస్వరసుర చరీ గమనమౌ సామవేద సారమిది. సరసస్వరసుర చరీ గమనమౌ సామవేద సారమిది. నే పాడిన జీవన గీతం ఈ గీతం. లలలలా. లలలలలా. ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గీతం. ప్రాధిక వీనియ పైన దినకరమయోగ తంతుల పైన జాగృత విహంగ సతులే వినీల గగనపు వేదిక పైన. ప్రాధిక వీనియ పైన దినకరమయోగ తంతుల పైన జాగృత విహంగ సతులే వినీల గగనపు వేదిక పైన. పలికెను కిల కిల క్షణమున దొరకని జనులకి శ్రీకారముగాదా. విశ్వతాళమునకిది భాషముగా విరించినై విరసించి తిని ఈ కవనం. విపంచినై వినిపించి తిని ఈ గీతం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! ఏమన్నా వాడిరన్న. నిజంగా బాలుగారు పాడుతున్నట్టు అనిపిచ్చింది. మీరు ఫస్ట్ సాకి తీస్తుంటే అంతే. వాయిస్ అలాగే ఉందన్న. దగ్గర దగ్గర ఉందన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చాలా అండి. బావుంది మీ థ్యాంక్ యూ. వాయిస్. థ్యాంక్ యూ. నిజంగా. ఇంకా మీ నేపథ్యం. మా నేపథ్యం అంటే మేడం, నేను 1983 సంవత్సరంలో హ్మ్. ఎన్టీఆర్ పీరియడ్‌లో అప్పుడు గజరాజు రేడియోస్ ఉండేది. ఓకే. ఆ రేడియోలో వచ్చినటువంటి పాటలు వినేవాడిని నేను బాగా. హ్మ్. ఎన్టీ రామారావు సాంగ్స్ కానీ అప్పుడు ఓల్డ్ సాంగ్స్ బాగుండేది. హ్మ్. ఆ సాంగ్స్ వింటూ సేమ్ ఆ రేడియోలో ఏ విధంగా వస్తుందో అట్లాగే పాటలని నేను పాడేవాడినన్నట్టు. ఆహా! ఆ 83 సంవత్సరంలో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక మండల ప్రోగ్రామ్ జరుగుతుంది. హ్మ్. ఈ కళా ప్రోగ్రామ్ జరుగుతుంది. ఓకే. పాటల పోటీలు. ఓకే. మా ఫ్రెండ్స్ అందరూ అక్కడికి రా అని ప్రోగ్రామ్ చూద్దామని తీసుకెళ్ళేసేసి, అక్కడ నిలబెట్టారు. నా పేరు ఇచ్చేశారు. నాకు హ్మ్. తెలదు ఆ పేరు ఇచ్చిన విషయం. ఆ! నా పేరు పిలవగానే వెంటనే నేను సిగ్గుపడిపోతున్నా అసలు పాట పాడటానికి. వెంటనే మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి ఆ స్టేజ్ మీద డయాస్ మీద నిల్చోబెట్టారు. హ్మ్. ఇక తప్పని పరిస్థితి. అప్పుడు 'డ్రైవరాముడు' సినిమాలో ఒక మంచి పాటుండేది. ఏం పాట? ఏమని వర్ణించను, ఏమని వర్ణించను నీ కంటి వెలుగును, వెన్నంటి మనసును, వెన్నెల నవ్వును, ఈల వేల్పును, ఏమని వర్ణించను. పైరగాలిలాగా చల్లగా ఉంటాడు, తెల్లారు వెలుగులా వెచ్చగా ఉంటాడు. పైరగాలిలాగా చల్లగా ఉంటాడు, తెల్లారు వెలుగులా వెచ్చగా ఉంటాడు. తీర్చిన బొమ్మల తీరైన వాడు,
తీర్చిన బొమ్మల తీరైన వాడు తీరని రుణమేదో తీర్చుకోవచ్చాడు ఏమని వర్ణించను. అయితే స్టేజ్ తగ్గట్టు పాడిరు. ఆ అంటే మిమ్మల్ని తీసుకుపోయి ఆడ ఆ పెట్టినందుకు పెట్టిన తర్వాత నేను తప్పలేదు. ఏమని పాడాను నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరు అడవుల్లో. ఆ, ఏం తోచని టైంలో ఈ పాట భలే కరెక్ట్‌గా అందుకున్నారన్నమాట. ఆ, ఆ స్టేజ్‌కి తగ్గట్టుగా. ఆ, తగ్గట్టుగా అయిపోయింది. ఆ సాంగ్స్ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత ఆదర్ల శంకర్రావు ఫస్ట్ ప్రైజ్ అనేది అనౌన్స్ చేశారు. వావ్! నేను పరేషాన్ అయిపోయాను అసలు. ఏంటి నాకు ఫస్ట్ ప్రైజ్ రావటం ఏందనేది. ఆ! అట్లా అంటే చాలా మీ హ్యాపీ వాయిస్ అనిపించింది మీ వాయిస్‌లో 2 వాయిస్‌లు వినిపిస్తున్నాయి. అండి. ఒకటి ఘంటసాల వాయిస్. ఓకే. ఒకటి బాలు గారు. మిక్సింగ్ 2 మీరు ఏ పాట పాడితే ఆ పాట ఆ లైన్‌లోకి వచ్చేస్తుంది వాళ్ళ వాయిస్ లాగా. అయితే ఘంటసాల అంటే మీరు గుర్తుకొచ్చారండి. ఆ! మంచి గాయకుడు కదా! ఎప్పటికీ అవును. మర్చిపోలేదు. సినీ అవును. ఇండస్ట్రీ ఉన్నంత వరకు కూడా అవును. ఘంటసాల గారిని ఎవరు మర్చిపోలేరు. అవును. భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే మురిసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు. ఇది బాగా ఇష్టం అండి సాంగ్. నిజంగా గూడా మీరెట్లా పాడుతున్నారు తెలుసా? అసలు అందులో మునిగిపోయిర్రు అసలు. పాడేటప్పుడు గూడా అట్లా ఫీల్ అయ్యి లోపల నుంచి ఆర్ట్‌ఫుల్‌గా పాడుతున్నారనమాట. ఏదో మీద మీద పాడినట్టు అనిపియట్లేదన్నమాట పాట. అయితే మేడం మాకు మా ఫాదర్ గారు, మా అమ్మగారు హ్మ్. మా నాన్నగారు నాటికలేసేవారు. ఓహో! భాగవతాలు అంటారు చూడండి గతంలో. భాగవతాలు చిన్నప్పుడేసేవాళ్ళు. చిన్నప్పుడు అవునవును. పద్యాలు పాడేవారు. అవును. ఈ అంటే ఈ రావడానికి గల కారణం గూడా అది. ఎందుకంటే పద్యాలొచ్చా మీకు? పద్యాలంటే నాకు ఎక్కువ ఎక్కువ ఓకే. లేదండి అది. టచ్ లేదు. ఎక్కువ పద్యాలు ఎక్కువ యూజ్ చేయలేదులే గానీ, ఆ పాటలు వినేవానన్నట్టు. కానీ హ్మ్. నాటకాలు గూడా వేశాను నేను. ఓహో! హెచ్‌ఐవి ప్రోగ్రామ్‌లలో నటించడము. ఓకే. అంటే కర్నాటి జగన్ గారు ఇట్లా మాకు ఫ్రెండ్స్ కళాకారులున్నారు. హ్మ్. అంటే మొట్టమొదటిసారి 'విధాత తలుపున' సాంగు పాడుతున్నప్పుడు కర్నాటి జగన్ అనేది హ్మ్. స్టేజ్ మీద పెద్ద పెద్ద సింగర్స్ వచ్చారు ఆ రోజు. ఆ! జిల్లా వైస్‌గా. హ్మ్. ఆ టైంలో నా ఆ పాటను చూసి అతను చెలించిపోయాడన్నట్టసలు. వాహ్! ఏమి వాయిసొచ్చింది బాగుందని జెప్పేసేసి మీకు తప్పకుండా అవకాశం ఇస్తానని జెప్పేసి ఒక మాట అనుకొచ్చారు. ఆ హ్మ్. రోజుల్లో నేను సినిమా హాల్‌లో టికెట్లు ఇచ్చేవాడిని. ఆ సమయంలో 'విషాద సంగ్రమం' అనే నవల గూడా రాసినన్నట్టు నేను. ఆహా! మీరు రచయిత ఆ గూడానా? రచయిత కూడా. ఓకే. దగ్గర దగ్గర ఒక 60 సాంగ్స్ రాసుంచాను నేను ఆల్రెడీ. ఆ! అట్లా కావాలంటే ఇగ మనము ఈ ఆర్థికమైనటువంటి స్తోమత లేక కొద్దిగా బ్యాక్ అయిపోయినాం ఈ అన్నట్టు పరిస్థితులు. కళాకారులకు ఆర్థిక పరిస్థితి వల్ల ఏం చేయలేకపోతున్నారు. అది అట్లా బ్యాక్ అయిపోయినాం అన్నట్టు ఇంత బాగా పాడుతున్నారు గదా! మేడం. హ్మ్. నాన్న వాళ్ళు భాగవతాలు యేసేవాళ్ళు అనేది చెప్పారు. మీరసలు ఈ పాటల రంగానికి రావాల్సిన మొమెంట్ ఏమొచ్చింది? ఏది మిమ్మల్ని బాగా ఆకర్షించారు? అంటే స్ఫూర్తి ఎవరు? స్ఫూర్తి అంటే మేడం, ఇప్పుడు మా ఫాదర్ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూడడము, హ్మ్. పాటలంటే నాకు బాగా ఇష్టం అన్నట్టు. ఓకే. దాన్ని ఇంప్రెస్‌గా తీసుకునే రేడియోలో వచ్చే పాటల్ని నేను పాడుతూ కలిసి పాడటం వల్ల నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చేసింది. హ్మ్. కానీ నేను పాడుతున్నట్టు సమయంలో కొంతమంది హేళన చేసేటోళ్ళు. ఆ! నవ్వుతూ ఉండేవారన్నట్టు. ఆ! అయినా కొద్దిగా నాకు సిగ్గు, బిడం అనిపించేది. నన్ను చూసి ఇట్లా నవ్వుతున్నారేందని నాకు ఫీల్ అయ్యేవాడిని. ఆ! అయినా గాని వాళ్ళనుకుంటే ఎందుకులే అనే ఆలోచనతోటి నేను అట్లా మూవ్ అయినన్నట్టు. హ్మ్. ఈలోపు చంద్రబాబు అప్పుడు ప్రభుత్వం ఉండే. హ్మ్. ఆ టైంలో కర్నాటి జగన్ గారు పరిచయమయ్యారు. నిన్నెట్టాగో తెరకి పరిచయం చేస్తా అన్నాడు. ఈ కళారంగంలోకి సాంస్కృతిక కార్యక్రమాల్లోకి నన్ను ఇన్వైట్ చేశాడు. ఒక నాటకం నేర్పి అయన్నీ ప్రోగ్రామ్ చేసిన తర్వాత అట్లనే ఇగ నేను ఖమ్మం జిల్లా ఉంటుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వెంకటాపురం, వాజేడు,
ఇటు ఏరియాలు మొత్తము ఆర్గనైజేషన్ చేసినాం. పాటలు పాడుకుంటాం. హెల్త్ మీద గానీ, అపోహల మీద గానీ, ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేసాం. హెచ్ఐవి ఆర్గనైజేషన్ చేస్తున్నారనేది నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అవును. నిజంగా మీరు చేస్తున్నారా అది? చేస్తున్నాం మేడం. ఎట్లా? ఎట్లాగంటే నాకు సామాజిక సేవ చేయాలనే ఒక ఆలోచన నాకు ఉండేది ఎక్కువ హ్మ్. శాతం. హ్మ్. ఏదో ఒకటి సమాజానికి ఒక మనము చేయూతనందించాలి. హ్మ్. ఒక దాన రూపాన లేకపోతే మనకున్నటువంటి కళా రూపంగాన. ఆర్గనైజేషన్ అంటే ఇప్పుడు సంస్థనా? సంస్థ అంటే వైఆర్‌జీ కేర్ అనేది ఒకటుండేదండి అప్పుడు. ఓకే. దాంట్లో వర్క్ చేస్తుంటాను మామూలుగా. హ్మ్. అంటే ఒక 6,000 ఇస్తారు మామూలు హ్మ్. సాలరీ. హ్మ్. అట్లా చేస్తూ ఉండేది. అంతకంటే అంటే తర్వాతొచ్చిందన్నట్టు. నాకు ఆపర్చునిటీ రావడానికి గల కారణం ఏంటంటే, హ్మ్. నేను సంక్షేమ కార్యక్రమాలు ఇట్లాంటివి సామాజిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి తరుణంలో, ఓకే. నేను చేస్తున్నటువంటి సామాజిక దృక్పథాన్ని ఆలోచించేసి, కొంతమంది వచ్చి మనకు తెలియనోళ్ళే ఎంక్వైరీ చేసుకుంటే, హ్మ్. ఇక్కడ సామాజికంగా ప్రజల్లో చైతన్యపరచడానికి కొన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళని కావాలని కొంత ఎంక్వైరీ చేస్తే, నా పేరు అక్కడ చెప్పడం జరిగిందన్నట్టు వారికి. ఓకే. ఆ సందర్భంలోనే నన్ను వెతుక్కుంటూ వాళ్ళొచ్చేసి ఆ సంస్థ వాళ్ళొచ్చేసేసి, మీరు పలానా పలానా ప్రోగ్రామ్ చేస్తుంటారటగా సెల్ఫ్‌గానని అనుకొచ్చే సందర్భంలో అంటే నేను అంతకు ముందు గూడా తెలంగాణ రాకముందుకే హ్మ్. ఉద్యమంలో ఆటపాటలు గద్దరన్న గారైతుంది, కొమరేడి వెంకన్న గారైతుంది, హ్మ్. జయరాజ్ అన్న గారితోటి, మన హుహు. గోరటి వెంకన్న గారితోటి హ్మ్. వీళ్ళందరిని గూడా కలిసిన సందర్భాలు గూడా ఉన్నాయి. కారపల్లిలో గూడా ప్రోగ్రామ్ చేశారు వాళ్ళు. వాళ్ళతోటి గూడా కలిసి పనిచేసినటువంటి సందర్భాలున్నాయి. హ్మ్. దేవిప్రియ గారిని గూడా ఒకసారి నేను ఎస్ఆర్‌ఎన్ కాలేజ్‌లో ఇన్‌స్ట్రక్టర్‌గా చేస్తున్న సమయంలో దేవిప్రియ గారొచ్చారు ఆ హ్మ్. కాలేజ్‌కి. హ్మ్. అప్పుడు గూడా మేడంతోని మాట్లాడటం జరిగింది. హ్మ్. రండి మీరు అది అనుకొచ్చారులే గానీ, అప్పుడు ఆ కాలేజీలో ఒక చిన్నపాటి జాబ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఇగ అటు రాలేకపోయానన్నట్టు. ఓకే. అట్లా. ఈ ఈ సందర్భంలోనే వెతుక్కుంటే ఒక అవకాశం వచ్చిందన్నట్టు. హ్మ్. సరే ఏందంటే కళారూపంలో కొంత నీరసించిపోయినా. ఓకే. అంటే ఈ సాంస్కృతిక దీంట్లో జాబ్ వస్తదనుకుని రస్మయ్య గారిని గూడా కలవటం జరిగింది. ఓకే. సెకండ్ లిస్ట్‌లో నా నేము తీసుకుపోవడం జరిగింది. ఇక వస్తాయన్న ఆలోచన ఏమన్నాడు మరి? పంపిస్తామన్నారు లిస్టు. ఒక 50 మెంబర్స్‌కి అంటే 550 మెంబర్స్‌కి ఫస్ట్ రిక్రూట్‌మెంట్ చేసుకున్నారు. హ్మ్. తర్వాత అసలైన కళాకారులని అంటే ఇన్ఫర్మేషన్ లేకుండా కొన్ని కొన్ని పొరపాట్లు జరిగిన ఆలోచనతోటి ఇంక కొంతమందికి ఇద్దామనుకోని హ్మ్. సెకండ్ లిస్ట్ గూడా తయారు చేశారు. హ్మ్. ఇక మళ్ళీ ప్రభుత్వం వస్తదనుకునేసరికి ఈలోపు కేసీఆర్ గారు అంటే ఇక అది సైన్ పెట్టడంలో కొద్దిగా నిర్లక్ష్యం వల్ల హ్మ్. బ్యాక్ అయిపోయింది. అది రాకుండా అయిపోయింది. హ్మ్. ఈలోపు ఈ 4 సంవత్సరాలు గడిచిపోయినాయి. హ్మ్. ఆ ఉద్యోగాలు రాలేదు. ఏమి రాలేదు. ప్రయత్నం చేసిన చానా సార్లు. హ్మ్. హైదరాబాద్ గూడా రావడం జరిగింది. హ్మ్. ఈ సారథి ఆఫీస్‌కి గూడా చాలా సార్లు ఇప్పుడు వచ్చినాంలే గాని, జేస్తున్నారా? ఇప్పుడు ప్రెజెంట్‌గానైతే చేస్తున్నా మేడం. హ్మ్. అంటే సెల్ఫ్‌గా ఏందంటే ఇక నేను ఇట్లనే ఫ్రెండ్స్ కళాకారులు ఉంటారు గదా! హ్మ్. ఈ పమ్మిరవి గారు, ఇప్పుడు కళాచంద్రన్ గారు, ఇప్పుడు మన ఈ బ్రదరు ఆహ్, ఆహ్, ఫరూక్ గారు, హ్మ్. ఇట్లాంటి పోలూరు రాము గారు వీళ్ళందరూ ఫ్రెండ్స్ అన్నట్టు నాకు. హ్మ్. హ్మ్. ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే నాకు ఇన్ఫర్మేషన్ పాస్ జేస్తారు. ఓకే. ఆ సందర్భంలో వాళ్ళతోటి ఏదైనా కార్యక్రమాలు చేస్తుంటాను. హ్మ్. నాకు మా ఊర్లో ఎవరైనా వచ్చినా గాని హ్మ్. ఆ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేస్తానన్నట్టు. హ్మ్. కారపిల్ల చిన్నపాటి గద్దరని అంటారు. లేకపోతే ఎస్‌పి ఆ! బాలసుబ్రహ్మణ్యం అంటారు. మీరన్నట్లుగానే. బాలు గారే. థాంక్ యూ మేడం. థాంక్ యూ. థాంక్ యూ. వాయిస్ అలాగే వస్తుంది. ఇంకా మీకు నచ్చిన పాట, మంచి పాట. అంటే ఇప్పుడు తెలంగాణ విషయంలో ఒకటి సాంగ్ రాసాను మేడం నేను. ఓకే. మీరు రాసిన పాటలున్నాయన్నారు గదా! ఉన్నాయి మేడం. మీరు రాసింది పాడండి. దుందాము చేసినారే దుమ్ము దులిపేసినారే గజ్జె కట్టి ఎగిరినారే గంతులెన్నో వేసినారే గొంగలి పూజానేశారే మన కళాకారులు గొంతెత్తి పాడినారే మన కళాకారులు. అంటే ఇది కేవలము ఒక కళాకారులను దృష్టిలో పెట్టుకొని రాసినటువంటి సాంగ్ అన్నట్టు. హ్మ్. ధూంధాము చేసినారే దుమ్ము దులిపేసినారే గజ్జె కట్టి ఎగిరినారే గంతులెన్నో వేసినారే గొంగలి పూజానేశారే మన కళాకారులు గొంతెత్తి పాడినారే మన కళాకారులు. పల్లె పల్లె కదిలినాది పరవశించిపోయినాది పాడి పంటల తోటి పల్లె పులకరించినాది నా ఆశ నా శ్వాస తెలంగాణ పల్లె అంది అంత కలిసి గంతులేసెనా నా పల్లెల్లో స్వరమంతా ఒక్కటాయనే నా పల్లెల్లో దుందాము చేసినారే దుమ్ము దులిపేసినారే. ఇట్లా దుమ్దాం సాంగ్. నిజంగా ధూమ్ ధామ్‌గుంది. ఆ! ఈ రాసారు పాట. బాగుంది మేడం. ఈ పాటని వాస్తవంగా ఏ సందర్భంగా రాశానంటే, హ్మ్. రసమయ్య గారి దగ్గరికి ఇంటర్వ్యూకొచ్చినప్పుడు, హ్మ్. తన ఆఫీసులో ఉన్నప్పుడు హ్మ్. ఆహ్, మా నేను ఇంకో మా మిత్రుడొచ్చారు. వచ్చినప్పుడు "అన్న మీదొక పాట రాయండన్నారు." హ్మ్. కళాకారుడు గదా! హ్మ్. నేను గూడా కళాకారుడినే గదా! హ్మ్. కళాకారుని ఉద్దేశించి దృష్టిలో పెట్టుకొని ఈ పాట రాశానన్నట్టు. అదే ఓకే. వాళ్ళ ఆఫీస్ దగ్గరే రాసిన. ఆ హ్మ్. 1 అవర్‌లో రాసేసి ఆ అన్నగారికి ఈ పాట ఇనిపించిన. హ్మ్. "సూపరుంది బ్రదర్ ఇంకా మంచిగా పాటలు రాయండి" అన్నారు. హ్మ్. అప్రిషియేట్ చేశారు ఆ బ్రదర్. హ్మ్. అట్లా. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం జేస్తున్నారు మీరు? నేనండి, హ్మ్. నేను
ఇక వైఆర్‌జీ కేర్‌లో మామూలుగా చేస్తున్నాను. ఓకే. లింక్ వర్కర్ అంటారు. ఓకే. నెక్స్ట్ ఆర్టిస్ట్‌గా చేస్తాను మేడం. ఆహా! ఈ కళ గూడా ఉందా? ఆర్టిస్ట్‌ని. ఆ! సైన్ బోర్డ్స్ రాస్తుంటాను. ఓకే. నెక్స్ట్ తెలంగాణ చాయ్ అని మొబైల్ సర్వీస్ అన్నట్టు. హ్మ్. అంటే బైక్ తలిగించేసుకొని 2 ప్లాస్కులు పెట్టేసుకొని హ్మ్. సర్వీస్ చేస్తుంటాను. ఆహా! కొట్లలోకెళ్ళడం, బంకుల దగ్గరికెళ్ళడం ఎక్కడైతే అక్కడ ఓకే. మొబైల్ ఎవరైనా ఫోన్ చేసేసి మాకు ఒక 50 చాయలు కావాలంటే అంటే వెంటనే తయారు చేసేసుకొని డిస్ట్రిబ్యూట్ చేసేస్తాను. ఓహ్! సూపర్. అట్లా జీవనం గడిపిస్తున్నాను. ఆ! ఎందుకంటే మరి కుటుంబ పోషణ కావాలి ఎళ్ళాలి గదా! గదా! ఉద్యోగం లేదు గాబట్టి. ప్రభుత్వం అయినా గానీ ఇప్పటికైనా గుర్తిస్తదేమో అని ఎదురు చూస్తున్నాంలే గానీ మరి ఇగ నిజంగా ప్రతి కళాకారుడు పడే బాధ, ఆవేదన ఇదే. ఆర్థికం ఉంది ఎనక. పాటే ప్రాణంగా బతుకుతున్న కళాకారులు చాలా మందున్నారు మన తెలంగాణలో అయితే. కానీ అవును మేడం. వాళ్ళకి కరెక్ట్ న్యాయం జరగట్లేదు జరగట్లేదు మేడం. నిజం. అస్సలు. ఆ! ఇంకా మీరు రాసిన పాటలల్లో ఇంకా కొన్ని పాటలు. గద్దరన్న యుద్ధ నౌక గలం ఎత్తినాడురా గద్దరన్న గజ్జ కట్టి గంతులేసినాడురా గద్దరన్న యుద్ధ నౌక గలం ఎత్తినాడురా గద్దరన్న గజ్జ కట్టి గంతులేసినాడురా గొంగలి భుజానేసుకొని చిందులెన్నో వేసినాడురా గొంగలి భుజానేసుకొని చిందులెన్నో వేసినాడురా పల్లె పల్లెనా తిరిగి ఉద్యమానికి ఊపిరిపోసి పల్లె పల్లెనా తిరిగి ఉద్యమానికి ఊపిరిపోసి గద్దరన్న యుద్ధ నౌకరా గలమెత్తి ఎత్తినాడురా అంటూ గద్దరన్న మీద కూడా నిజంగా పాట రాసిర్రు. బావుంది. ఇదేమన్నా మీరు రికార్డింగ్ చేయించలేదా? చేయించలేదు మేడం. అంటే చెప్తున్నాను మీరు గదా! రాసిన పాటలలో కొన్నైనా రికార్డ్ అయినాయా ఏమైనా? ఇప్పటి వరకు అంటే క్రిస్టియన్ సాంగ్స్ మామూలుగా అట్లా హ్మ్. మ్యూజికల్‌లో పాడటం జరిగింది కానీ రికార్డ్ అయితే ఒకటి కూడా చేయలేదు మేడం. చాలా బావుంది 'గద్దరన్న' పాట. ఎవరికైనా వినిపించకపోయారా? మంచి సింగర్‌లకి వినిపిస్తే వాళ్ళైనా పాడుకునేవాళ్ళు గదా! తప్పకుండా వినిపిస్తా ఎప్పుడైనా ఆ! ఈసారి. ఎందుకంటే ఆ! పాట నిజంగా బావుంది. 'గద్దరన్న' పాట. డెఫినెట్ మేడం. ఇప్పటికైనా కళాకారులు ఎవరైనా ఇంట్రెస్ట్‌గా ఉండి రికార్డింగ్ చేసుకున్న అన్న వాళ్ళకు ఓకే. ఇచ్చేయండి పాడుకుంటారు. వాళ్ళైనా మీ పేరైనా అక్కడ రచయిత పేరొస్తది. వాళ్ళైనా పాడుకుంటారు. తప్పకుండా నిజంగా మేడం. చాలా బావుంది 'గద్దరన్న' మీద. అందుకే చెప్తున్నా. తప్పకుండా. ఓకే అండి. మీరు రాసిన పాటలల్లా ఇంకా మీరు మీ ఉద్యమ పాటలు, సినిమా పాటలైనా ఏమన్నా జానపద పాటలు గూడా పాడగలరా? పాడతా ఒకవేళ మేడం. పాడితే ఒక పాట. మాయ చేసి పోమాకే మరదలు పిల్ల నన్ను మోసపుచ్చిపోమాకే మరదలు పిల్ల మనసులోన దాచుకుంటే నిన్ను మరదలు పిల్ల నా గుండెలోన దాచుకుంటే మరదలు పిల్ల మాయ చేసి పోమాకే ఓహో ఇట్లా వావ్! ఆహ్, సూపర్ అసలు. ఈ కోరస్‌కి ఈ కోరస్‌కి కవిత కాలేజీలో ఈ పాట పాడిన మేడం. ఆ! ఆ స్టూడెంట్స్ మొత్తం ఒక కేకలు కాదు, కేరింతలు కాదు అసలకి. ఎవరు లవ్ చేసారా ఈ పాటకు? లైకులు చాలా వచ్చినాయి మేడం. మాయ చేసి పోకే మరదల పిల్ల అన్నావు. నిజంగా నీకు మరదల పిల్ల ఉన్నారా అప్పుడు మరి? ఉన్నారు గాని మేడం, ఆ! చెప్తే మా మిసెస్ ఊకోదు మేడం. అయ్యో! గీ వయసులో ఏముంటది? ఇప్పుడైనా చెప్పుకోవచ్చు నో ప్రాబ్లమ్. ఇక కానీ అయిపాయే ఇప్పుడు మా చెప్పుకున్నా ఏం మిసెస్ కాదు. చాలా గ్రేట్ అండి. గ్రేట్. ఎందుకంటే చాలా హార్ట్‌ఫుల్‌గా అంటే మాకు బాబు, పాప. హ్మ్. రికార్డెడ్‌గా నేను బాబుకి, పాప కంటే కూడా ప్రయారిటీ నా మిసెస్‌కి ఇస్తానండి. ఓకే. ఎందుకంటే కష్ట సుఖాల్లో అర్థం చేసుకుంది. చాలా సపోర్ట్ ఇచ్చిందన్నట్టు. హ్మ్. నేను నిలబడతానికి కారణం కూడా బలమైనటువంటి ఒక శక్తి. ఓకే. ఒక మగవాడి వెనక ఆడ, కూతురు ఎలా ఉంటుందో ఆ! అట్లాగే నాకు ఇంప్రెస్ మా మిసెస్. చాలా తన సపోర్ట్ ఎక్కువుంది మీకు. ఫుల్ సపోర్ట్ ఉందన్నట్టు. హ్మ్. చాలా మీరింత గొప్పగా చెప్తున్నారంటే అక్కకు నిజంగా ధన్యవాదాలు చెప్పుకోవచ్చు మనం. చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్తాను మా మిసెస్‌కి. ఆ! చాలా సంతోషం అనిపిస్తది. మీ కాలేజీ రోజులలో లవ్ చేసారా ఎవరినైనా? అప్పుడు లవ్‌లు గిట్లా ఏమన్నా స్టార్ట్ అయినాయా? చేసుంటాను మేడం.
అంటే అబద్ధం చెప్పలేక ఏమో చేసుంటానేమో. చేసుంటానేమో. ఫెయిల్ అయిందా? సక్సెస్ ఆఫ్‌కోర్స్ అయిందా? మేడం. ఓకే. ఇంతకంటే ఇంక నేనేం ఎక్కువ అడగలేనులే మీరు. ఓకే. ఇంక మీరు మీకు నచ్చిన పాటలు ఓకే మేడం. కొన్ని పాటలు. నిఘమ నిఘమాంతవర్ణిత మనోహర రూపం నగరాజధరుడా నారాయణ నిఘమ నిఘమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ దీవించు వైరాగ్య దివ్య సౌఖ్యం వీయ నోపగదగా నన్ను నొడవరకుచు పై 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 పైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ పై పైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ నిగమ ధని సగమ పని సని నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ. హాయిగా ఉంది. హాయిగా ఉందా మేడం? ఉయ్యాల వాడినట్టుగా. చాలా ఇష్టమైన సాంగ్ మేడం. బాగుంటదది. చాలా బావుంది. హాయిగా ఉంది పాట. అంటే ఇంకోటి నేను 'క్రీస్తుగా' ఒక పాట రాశాను మేడం. హ్మ్. అంటే కాలేజీలో ఉన్న సమయంలో ఒక లెక్చరర్ గారు వచ్చేసేసి "బ్రదర్ మీరు పాటలు రాస్తారట కదా! దేవుడి మీద ఒక పాట రాయండి బ్రదర్" అంటే, "ఎంత హ్మ్. సమయం కావాలంటే ఒక 3, 4 డేస్ ఇవ్వండి బ్రదర్" అన్న. హ్మ్. అంటే సర్లేండి బ్రదర్ అనుకున్నా. ఆ రోజు లైబ్రరీలోకెళ్ళాను. ఆ సందర్భంలోనే క్రియేట్ చేసేసి రాసేసాను. ఓకే. పాడండి. క్షణమైనా ఉండలేను యేసయ్యా నిన్ను విడిచి నేనుండలేనయ్యా క్షణమైనా ఉండలేను యేసయ్యా నిన్ను విడిచి నేనుండలేనయ్యా ఏసయ్యా నా మేసయ్యా ఏసయ్యా నా మేసయ్యా ఇదేను తోటలోన యేసయ్యా ఆదామును సృజించిది వేసయా ఏదేను తోటలోన యేసయ్యా ఆదామును సృజించిది వేసయా ఆదాము ప్రక్కటెముక దేశయా అవ్వకు వాయువు పోసిది వేసయా ఆదాము ప్రక్కటెముక దేశయా అవ్వకు వాయువు పోసిది వేసయ్యా ఏసయ్యా నమేసయ్యా ఏసయ్యా నమేసయ్యా క్షణమైనా ఉండలేను ఏసయ్యా నిన్ను విడిచి నేనుండలేనయ్యా ఏసయ్యా నమేసయ్యా. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగా రాశారు. బాగా అనిపిస్తుంది మేడం. అంటే ఏ పాటైనా కూడా మంచి లయ ఉంది దాంట్లో. హాయిగా ఉంది. ట్యూన్ కూడా మంచి ట్యూన్‌లు పట్టిస్తున్నావు. చాలా పాటలున్నాయి మేడం. వాస్తవంగా నేను మీరు సంగీతం నేర్చుకున్నారా? యెస్ మేడం. కరెక్ట్‌గా హ్మ్. మీరడిగిన క్వెషన్సే నేను ఎక్కడైతే సాంగ్ పాడతానో, అక్కడ బ్రదర్స్ వచ్చేసి, సింగర్స్ వచ్చేసి, హ్మ్. "మీ గురువుగారు ఎవరు? మీరెక్కడ సంగీతం నేర్చుకున్నారు?" అంటారు బ్రదర్. హ్మ్. అంటే నేను నాకు గురువైతే 'గజరాజ్' రేడియోనేనండి. ఓకే. వాస్తవంగా నేను అంటే ఆ ట్యూనింగ్ అనేది ఆ రేడియోలో వచ్చే వాయిస్‌ని బట్టి సేమ్ అట్లనే ట్యూన్ తోటి వాడేవాడిని కాబట్టి, ఆ బట్టి సంగీతం పట్టేవాళ్ళు బాగా. అట్లా వచ్చేదన్నట్టు. ఆ విధంగానే నేను నాకు సంగీతం అంటూ వేరే ఏది లేదండి. హ్మ్. కేవలం రేడియో ద్వారానే నేర్చుకున్నటువంటి సంగీతం. హ్మ్. శృతి, లయ అనేది క్రమం తప్పుకోకుండా. అంటే కరెక్ట్ ఎత్తుకుంటున్నారు. కరెక్ట్‌గా వాడుతున్నారు. ఆ సరిగమలు గూడా హ్మ్. ఒక పాటలో తీసిర్రు. చాలా బాగా అన్నారు అవి పదాలు గూడా.
అందుకే సంగీతం నేర్చుకున్నారని డౌట్ వచ్చింది నాకు. లేదు మేడం. అందుకే అడిగినా. కానీ నేర్చుకోలేదు మేడం సంగీతం. నిజంగా కూడా సంగీతం నేర్చుకునే వాళ్ళు ఎట్లా పాడతారో హ్మ్. అట్లనే పాడుతున్నారు మీరు. సేమ్. ఇంకా మంచి పాటలు ఏమన్నా ఉంటే పాడండి. ఇప్పుడొకటి 'జయ జయ హే తెలంగాణ'. పాడండి. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం జయ జయ హే తెలంగాణ జనజీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం తరతరాల చరితగల తల్లి నీరాజనం 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ భీముడే నీ బిడ్డ పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రబల క్రాంతిరేఖ రామప్ప కాకతీయ కళా ప్రబల క్రాంతిరేఖ రామప్ప కోలుకొండ నవాబుల గొప్ప వెలుగె చార్మినారు జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మరలాలి పచ్చని మాగానాలే పసిడి సిరులు పండాలి గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మరలాలి పచ్చని మాగానాలే పసిడి సిరులు పండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిష్టంగా ఉండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిష్టంగా ఉండాలి ప్రత్యేక రాష్ట్రాన ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై జై తెలంగాణ జై జై తెలంగాణ జై జై తెలంగాణ వావ్! నిజంగా ఈ పాట పాత పాట ఫస్ట్ రికార్డింగ్. ఎస్ మేడం ఈ స్టేట్ గీతం కాకముందు ఫస్ట్ పాట ఉంది స్టార్టింగ్ చూసినావా? ఆ వాయిస్ కొడుతుంది మీలో. అంతేనా మేడం నిజంగా మీకిప్పుడు గనక ఒకవేళ మౌత్ నిజంగా రికార్డింగ్ చేస్తే ఆ వాయిస్‌కి చాలా దగ్గరగా ఉన్నదన్నమాట పోలిక. థ్యాంక్ యూ ఇప్పుడు మేడం మీరు రికార్డింగ్ లేదు కాబట్టి ఇట్లొస్తుంది. రికార్డింగ్‌లో ఎక్సలెంట్ వస్తదన్నమాట. వాస్తవంగా మేడం 2 డేస్ నుంచి ఫీవర్ ఉండే నాకు హ్మ్. అంటే రైతు పని కూడా చేస్తాను నేను అవును. మొన్న ఒక 3 డేస్ క్రితం మామూలుగా అట్లా చేశాను జలుబు చేసేసి కొద్దిగా ఉంది వాయిస్ ఇంకా క్లారిటీ రాలేదు ఇంకా చాలా బాగా వస్తుంది ఇంకా అసలు నిజంగా ఈ జాతీయ గీతం అది 'జై జయ తెలంగాణ' స్టేట్ గీతం కావడం చాలా సంతోషంగా ఉంది. అది అవును మన తెలంగాణ అందశ్రీ సార్ రాసిన పాట. అవును మేడం చాలా బాగా పాడిర్రు. మంచి పాట ఈ స్టేట్‌కి అందించినందుకు సార్‌కి గూడా మనం ధన్యవాదాలు ధన్యవాదాలు చెప్పుకోవాలి. తెలియజేస్తున్నాను ఓకే మీరు మీ టైం కేటాయించుకొని మేము పిలవగానే ఇక మా స్టూడియోకు వచ్చి మీ అమూల్యమైన టైంని కేటాయించినందుకు మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది శంకరన్నతో మాట ముచ్చట. నెక్స్ట్ వారం నెక్స్ట్ గెస్ట్‌తో మీ ముందుకొస్తా నిర్మల. థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. మచ్